ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు మొదటిగా మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంనకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు ఈ వాక్యంను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనకి ఉత్తమ సత్యాన్ని వెల్లడిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ఈ వచనాల్లో కొంత భాగాన్ని ఉదహరించాడు. దేవుని పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం భక్తికి నమ్మకానికి సహాయకరమని 2వ వచనం సూచిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం అంటే దేవుని పనులను జ్ఞాపకం చేసే పుస్తకం. అనేక చోట్ల వారు ఏమిటో, దేవుడు వారి పట్ల జరిగించినదేమిటో గుర్తు చేసుకోవడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉన్నది. కనుక ఈ దినాన దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం. అట్టి కృపను ధన్యతను ప్రభు ఈ దినాన మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.